Hello. Yeah. Hi. Hi, sir. Yeah. Hi. Good evening. Good evening, sir. Good evening. Yeah. Good evening. Okay. So yesterday and just మనం overview ఇచ్చుకున్నామండి. Okay. What is what, how it's used, healthcare. So just మనం ఏంటంటే overview అనేది ఇచ్చుకున్నాము. సో టుడే ఏంటంటే కొద్దిగా డెప్త్ ఓన్లీ ఇన్సూరెన్స్ పోర్షన్ డిస్కస్ చేద్దామండి. Okay. What is insurance? Okay. How many types of insurance? Okay. And what are the Medicare and what are the parts? Okay. So we will discuss on this and okay. Insurances. Okay. ఇందులో ఎవరో ఎక్స్పీరియన్స్ కల్పన గారు మీరున్నారు కదండి ఎక్స్పీరియన్స్ కల్పన అండి యా ఓకే సో నార్మల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటండి Commercial insurances, workers, auto insurance. Yes. Yeah. And what is the meaning of insurance and actually? Insurance will pay. Insurance. What is the meaning and actually? డెఫినేషన్ చెప్పండి జస్ట్ మనం చేసేదే ఇన్సూరెన్స్ పైన కదా సో ఒక ఇంటర్వ్యూలో ఇన్సూరెన్స్ గురించి అదే ఏం చెప్తామండి మనం సింపుల్గా అట్లీస్ట్ ఒక 1 లైన్ అని చెప్పాలి కదా సో మీరు ఇన్సూరెన్స్ అంటే డైరెక్ట్ మెడికేర్ అవే కామన్ అండి ఇప్పుడు ఆ రోజుల్లో సో డెఫినేషన్ ఏంటి మెయిన్ థింగ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి మనం Secure for life. ఓకే ఇట్స్ సెక్యూర్ ఫర్ లైఫ్ ఓకే అండ్ సింపుల్ చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ ప్రొటెక్షన్ అండి విచ్ హ్యాస్ ప్లాన్ ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ ప్రొటెక్షన్ సో ఇట్ ఈస్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ ఎవరెవరికి ఉంటుందండి మెంబర్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓకే టు హెల్ప్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అండి ఓకే సింప్లీ టు హెల్ప్ ప్రొవైడ్ ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఓకే ఫ్యామిలీ ప్రొటెక్షన్ అండి అండ్ ఇట్స్ అగ్రిమెంట్ బిట్వీన్ ఎవరెవరికండి మెంబర్ అండ్ Insurance కంపెనీ ఓకే సో ఈ ప్లాన్స్ దేని బేస్ చేసుకొని డిసైడ్ అవుతాయండి ప్లాన్స్ దేని బేస్ చేసుకొని డిసైడ్ అవుతాయండి మన ఇండియాలో ఏంటంటే ఓన్లీ ప్రీమియం ఒక్కటే ఉన్నదండి మన ఇండియాలో రైట్ ఇప్పుడు మన ఇండియాలో ఏంటంటే జస్ట్ ప్రీమియం పేమెంట్ చేస్తే చాలు మనకి ఇన్సూరెన్స్ అనేది వచ్చేస్తుంది మనం ఎంత ప్రీమియం పే చేస్తే మనకు అన్ని బెనిఫిట్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తారు అనమాట అంతే కదండి సో అది మీరు మంత్లీ పే చేసుకోవచ్చు ఇయర్లీ పే చేసుకోవచ్చు క్వార్టర్లీ పేమెంట్ చేసుకోవచ్చు సో దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్ అనమాట సో మన ఇండియాలో మెయిన్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆప్షనల్ అండి సో ఎక్కడ కూడా మనకు మ్యాండేటరీ అన్న కాన్సెప్ట్ ఎక్కడ లేదండి ఇండియాలో ఇక్కడ ఉందండి ఇక్కడ చూసారా ఇండియాలో మనం మ్యాండేటరీ మీరు కంపల్సరీ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అదర్వైజ్ మీ శాలరీలకి డిడక్ట్ చేస్తాము అలా ఏమైనా ఉందండి సో అలాంటి మన దగ్గర అలాంటి ఆప్షన్స్ ఏం లేవండి బట్ యుఎస్లో ఏంటంటే ఇట్స్ అ మ్యాండేటరీ అండి ఓకే ఇట్స్ అ మ్యాండేటరీ సో ఎప్పుడైతే ఈవెన్ న్యూ బార్న్ బేబీకి కూడా ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటారండి మెడికేడ్ అనేది కన్సిడర్ చేస్తారనమాట ఓకే యా నెక్స్ట్ అండ్ సో మనకు రెగ్యులర్గా చెప్పాము యుఎస్లో మనకు కొన్ని ఫెడరల్ గవర్నమెంట్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి సో ఫెడరల్ గవర్నమెంట్ నేను చెప్పాను కదండి ఫెడరల్ గవర్నమెంట్ ఇన్సూరెన్సెస్ ఏమేమి ఉంటాయో Medicare, Medicaid. ఫెడరల్ గవర్నమెంట్ ఇన్సూరెన్సెస్ ఏమేమి ఉన్నాయండి మనకు నార్మల్గా Medicaid, TRICARE, CHAMPA. మెడికేడ్ ట్రైకేర్ చాంపా Railroad Medicare. రైల్రోడ్ మెడికేడ్ సో ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్కరు పెట్టారండి రైట్ ఇది వచ్చేసి మనకు ఆల్ ఓవర్ ఇండియా సో సింపుల్గా చెప్పాలంటే దీనికి మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి మెడికేర్ అంటే
ఇట్ కవర్స్ ఆల్ ఓవర్ 56 స్టేట్స్ అండి. యుఎస్లో ఉన్న స్టేట్స్ అన్ని నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ మొత్తం కవర్ చేస్తుంది అనమాట. సో మన ఇండియాలో చెప్పండి, మన ఇండియాలో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఏ ఇన్సూరెన్స్ ఉందండి ఆల్ ఓవర్ ఇండియా? స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. నేను గవర్నమెంట్ ఇన్సూరెన్స్ అడుగుతున్నానండి. స్టార్ హెల్త్ ఇస్ ప్రైవేట్ ఇన్సూరెన్స్, రైట్? నో ఐడియా అండి ఫర్ మీ. ఎల్ఐసి. ఎల్ఐసి అండి. ఎల్ఐసినా? ఈఎస్ఐ. ఇప్పుడు మీకు ఒక ఈఎస్ఐ కార్డు ఉందనుకోండి, ఈఎస్ఐ కార్డు మీరు ఎక్కడైనా వెళ్ళి చెకప్ చేయించుకోవచ్చు అండి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మెడికేర్ అంటే మన సింపుల్గా ఆరోగ్యశ్రీ అండి, ఓకే, విత్ ఇన్ స్టేట్. బట్ యుఎస్లో ఏంటంటే, మన ఇండియాలో ఏంటంటే ఇది విత్ ఇన్ స్టేట్ వర్క్ అవుతుంది, బట్ యుఎస్లో ఏంటంటే అవుట్ ఆఫ్ స్టేట్ అని పెట్టి కవర్ చేస్తారండి. దేర్ ఆర్ సమ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మెడికేడ్ అనేది ఏంటంటే విత్ ఇన్ స్టేట్లో వర్క్ అవుతుంది, బట్ అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళినా కూడా వర్క్ అవుతుంది, బట్ దెర్ ఇస్ సమ్ కండిషన్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్. సో ట్రైకేర్ అంటే నార్మల్గా మనకు ఆర్మర్ యూనిఫామ్ బేస్డ్ అండి, ఓకే, యూనిఫామ్ బేస్డ్. చాంప్వాక్ డిఫరెన్స్ ఏంటండి? ట్రైకేర్కి చాంప్వాక్కి డిఫరెన్స్ చెప్తారా? మెయిన్ డిఫరెన్స్? చాంపా మేబీ వర్కర్స్ రిలేటెడ్. నో, వర్కర్స్ కమ్. నో, నో. సి ట్రైకేర్ అనేది ఏంటంటే, మనకు ట్రైకేర్ అంటే యూనిఫామ్ బేస్డ్ సర్వీసెస్ లైక్ ఆర్మీ, నేవీ. సో వీళ్ళకి యూజ్ చేసేది ఏంటంటే ట్రైకేర్ ఇన్సూరెన్స్. అండ్ యాక్టివ్ మెంబర్స్ ఉండాలి, ఓకే, యాక్టివ్ మెంబర్స్ ఉండాలి. నెక్స్ట్ చాంపో అనేది ఏంటంటే ఈవెన్ ఇది రిటైర్డ్ వాళ్ళకు కూడా వస్తుందండి, నో ఇష్యూస్. రిటైర్డ్ వాళ్ళకు కూడా వస్తుంది, హూ సర్వ్డ్ ఇన్ యూనిఫామ్ బేస్డ్ సర్వీసెస్, రిటైర్డ్ వాళ్ళకు కూడా వస్తుంది. బట్ చాంపో అనేది ఏంటంటే మెయిన్లీ దే ఫోకస్ హూ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ ద వార్ అండి, ఓకే, హూ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ ద వార్, విచ్ మీన్స్ ఈవెన్ వాళ్ళు కరోనాని కూడా వాళ్ళు ఒక వార్ కిందనే ట్రీట్ చేశారు అమెరికా. ఎవరైతే ఆ టైంలో ట్రీట్ చేశారో వాళ్ళకు ఇంట్రడ్యూస్ చేసేది చాంపా ఇన్సూరెన్స్ అండి. బట్ ఇప్పుడు ఏమో రీసెంట్గా ఏమవుతుందంటే ట్రైకేర్ ఒకటే పెడుతున్నారండి, చాంపా కూడా తీసేస్తున్నారండి. ఆల్రెడీ దే రిమూవ్ చాంపస్ అండి, సో ఈవెన్ చాంపా కూడా తీస్తున్నారు, ఒకటే ట్రైకేర్ పెట్టేస్తున్నారు అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ రిటైర్డ్ పీపుల్స్ ఉంటారు, ఓకే, అండ్ స్పౌజెస్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికండి, ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ అందరు. రైల్ రోడ్ మెడికేర్ దేనికండి రిలేటెడ్? రైల్వే డిపార్ట్మెంట్. నాట్ ఓన్ రైల్వే డిపార్ట్మెంట్ అండి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండి, యుఎస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. ఓకే, యుఎస్లో ఏదైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళందరికీ రిలేటెడ్. నా స్క్రీన్ కనిపిస్తుందండి? కనిపిస్తుంది, ఈరోజు క్లియర్గా ఉంది. క్లియర్ ఉందండి, ఓకే, కనిపిస్తుంది కదా, ఎస్. సో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి యూజ్ చేసేది ఏంటంటే రైల్ రోడ్ మెడికేర్ అండి. నేను నెక్స్ట్ సో ఒక్కొక్క ఇన్సూరెన్స్ గురించి డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ థింగ్ మనం డిస్కస్ చేసేదంటే మెడికేర్ అండి. సో ఎవరైనా చెప్పండి, ఎలిజిబిలిటీ చెప్పండి మెడికేర్కి. కామన్ క్వశ్చన్ అండి అందరికి. 65 years అబౌవ్. 65+ years అబౌవ్ ఉండాలి. డిజబిలిటీ ఉంటే కెన్ ఐ కన్సిడర్ ఏజ్ ఆర్ నాట్ అండి? నో, నాట్. ఏజ్ క్రైటీరియా నాట్ రిక్వైర్డ్ అండి, ఓకే, ఏజ్ నాట్ రిక్వైర్డ్. దెన్ నెక్స్ట్ ఇంకా అండి, ఇట్ ఆల్మోస్ట్ 65 years అంటే ఈజ్ ఎ సీనియర్ సిటిజన్, రైట్? ఎస్. సీనియర్ సిటిజన్ అయి ఉండాలి, ఓకే, నో ఇష్యూ. ఒకవేళ ఇతను సీనియర్ సిటిజన్ కాదండి, ఓకే, 10 years ట్యాక్స్ కట్టాడు, 10 years ట్యాక్స్ కట్టాడు, దెన్ ఆల్సో ఎలిజిబుల్ అనమాట, ఓకే, 10+ years ట్యాక్స్ పేయర్ కూడా అనమాట. ఎవరైతే ట్యాక్స్ కడతారో 10 years వాళ్ళందరూ కూడా ఈ మెడికేర్కి ఎలిజిబుల్ అనమాట, ఓకే. నేనైతే వర్క్ చేసేటప్పుడు ఆ డేస్లో ఏంటంటే మెంబర్ ఐడి ఫార్మేట్ ఏంటంటే ఎవరికైనా ఐడియా ఉందా? ఓకే, ఫస్ట్ థింగ్ మెడికేర్ అన్ని కవర్ చేస్తుందండి? కవర్ చేయని చెప్పండి. మెడికేర్ నాట్ కవర్డ్. 1 సెకండ్ అండి, ఇక్కడ ఇది డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే,
సో మెడికేర్ ఏం కవర్ చేయదండి? కాస్మెటిక్ కవర్ చేయదండి. ఓకే, ఓకే. డెంటల్ కవర్ చేయదు, ఐ విజన్ అండి. ఓకే, సో ఇలాంటి సర్వీసెస్ కవర్ చేయవు. ఎవరు? మెడికేర్ కవర్ చేయదు. ఇక కాస్మెటిక్ అంటే అందరు చాలా మంది వాటికి వెళ్ళిపోతారండి. సో అందుకని ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టింది అనమాట. ఓకే, సో ఇది మెడికేర్. దెన్ నెక్స్ట్ మెడికేర్ ఫార్మేట్ అండి. మెడికేర్ ఐడి ఫార్మేట్ ఏంటండి? ఎవరైనా చెప్తారు ఎలా ఉంటుండే? సో ప్రీవియస్ ఎలా ఉంటుండే అంటే ఎస్ఎస్ఎన్ నెంబర్ ప్లస్ ఆల్ఫా నెంబర్ ఉంటుండేనండి. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే సింపుల్గా ఎస్ఎస్ఎన్ నెంబర్ ఎన్ని డిజిట్స్ ఉంటుంది అంటే మనకు 9 డిజిట్స్ ఉంటుందండి. సోషల్ సెక్యూరిటీ నెంబర్ అండి. ఎస్ఎస్ఎన్ నెంబర్ అంటే ఏంటంటే సోషల్ సెక్యూరిటీ నెంబర్. ఓకే, ఇది వచ్చేసి మనకు 9 డిజిట్స్ ఉంటుంది. ఓకే, ఎస్ఎస్ఎన్ సోషల్ 9 డిజిట్స్ ఉంటుంది. దీని ఫార్మాట్ ఎలా ఉంటుందంటే 3 to 4 ఫార్మాట్ ఉంటుందండి. అంటే 3 డిజిట్స్, 2 డిజిట్స్, 4 డిజిట్స్. సో ఫార్మాట్ మనం తీసుకుంటే 1 2 3 -4 5 6 7 8 9 ఇది ఎస్ఎస్ఎన్ నెంబర్ ఫార్మాట్ అండి. ఒక ఇంటర్వ్యూలో అడిగితే వాట్ ఈస్ ఎస్ఎస్ఎన్ అంటే సోషల్ సెక్యూరిటీ నెంబర్ అండ్ ద ఫార్మాట్ ఈస్ 3 to 4 ఎగ్జాంపుల్ 1 to 3 ఇలా చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ వీటినే మనం ఇంకా విధంగా ఏమంటామంటే ఏజీసీ అంటాం, ఏజీఎస్ అంటామండి. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఏజీఎస్ గుర్తుపెట్టుకోవాలండి. ఏజీఎస్ అనేది ఒక కంపెనీ అండి. ఓకేనా, ఏజీఎస్ మీరేంటంటే అంటే నేను ఇక్కడ 3 చెప్పాను కదా, 1 2 3. సో అంటే ఏ కూడా 3 డిజిట్స్ ఉంటుందండి. -G 2 డిజిట్స్ ఉంటుందండి. వాట్ ఇట్ మీన్ బై ఎస్ అండి? ఎవరైనా చెప్తారా? వాట్ ఈజ్ ఎస్ అండి? వాట్ ఈజ్ ఎస్ అండి? ఎవరికైనా ఐడియా ఉందా? వాట్ ఈజ్ ఏ? ఈవెన్ మన ఆధార్ కార్డులో కూడా మనకు 12 డిజిట్స్ ఉంటుందండి. బట్ మనకు తెలియదండి, అందులో ఒక్కొక్క ఫస్ట్ 3 డిజిట్స్ సమ్ ఏరియాని ఇండికేట్ చేస్తాయి. సమ్ 3 డిజిట్స్ ఏంటంటే వాళ్ళు ఉన్న స్టేట్ని ఇండికేట్ చేస్తాయి. సేమ్ యాజ్ యుఎస్లో కూడా ఏంటంటే వాళ్ళకి ప్రొవైడ్ చేసే ఎస్ఎస్ఎన్ నెంబర్ ఏంటంటే కొద్దిగా మ్యూట్ పెట్టారండి, కొద్దిగా మ్యూట్ పెట్టు, గెస్ట్ యూజర్ ఒకసారి మ్యూట్ పెట్టారు. ఓకే, సో ప్రతి దగ్గర ఏంటంటే సమ్ దాని బ్యాక్ ఎండ్లో ఏదో ఉంటుందండి. సో ఇప్పుడు ఏ అంటే ఏంటంటే ఏరియా కోడ్ అనమాట. ఆ పర్సన్ ఏ ఏరియాలో పుట్టాడు, ఫస్ట్ 3 డిజిట్స్ అనేది. నెక్స్ట్ జీ అనేది ఏంటంటే గ్రూప్ నెంబర్ అండి. ప్రతి ఒక్కరికి గ్రూప్ నెంబర్ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ ఎస్ఎస్ అంటే ఏంటంటే సీరియల్ నెంబర్ అనమాట. ఓకే, సీరియల్ నెంబర్ 00001 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎస్ఎస్ అంటే 00001 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఇది మనకు ఎస్ఎస్ఎన్ నెంబర్ సంబంధించింది. ఓకే, అంటే మీకు మెడికేర్ ఐడి ఫార్మాట్ ఎలా ఉంటుందంటే 1 2 3 4 5 6 7 8 9 ఏ అనుకోండి, ఏ అని ఉంటుందండి. ఇది మనకు మెయిన్ మెడికేర్ ఓల్డ్ ఐడి ఫార్మాట్ అండి. ఓకేనా, బట్ ఇట్స్ ఓల్డ్ ఐడి ఫార్మాట్. మీరు ఎప్పుడైనా యూజ్ చేశారండి ఇలాంటి ఐడి ఫార్మాట్? యూజ్ చేస్తామండి. ఇది మీరు ఇప్పుడు చెప్తున్నది కొత్తది యూజ్ చేయలేదు. ఇది పాతదండి, కొత్తది కాదండి. అది ఇలాంటి చూసాం కానీ ఇప్పుడు ఇది AAGS ఇది ఐడి ఇది ఏంటంటే ఇది ఎస్ఎస్ఎన్ నెంబర్ గురించి చెప్తున్నానండి నేను. ఇది ఎస్ఎస్ఎన్ అండి, మెడికేర్ సంబంధించింది కాదండి. ఇందులో మనకు మెడికేర్ ఫార్మాట్ ఓల్డ్ ఫార్మాట్ గురించి డిస్కస్ చేస్తున్నాం అన్నట్టు. ఓకేనా, ఓల్డ్ ఫార్మాట్ అండి. ఓకే, మెడికేర్ యొక్క ఓల్డ్ ఫార్మాట్ ఏంటంటే ఇది అన్నమాట. నెక్స్ట్ మెడికేర్ న్యూ ఫార్మాట్ అండి. న్యూ ఫార్మాట్ ఏంటంటే ఆల్ఫా ప్లస్ నెంబర్ అండి. రైట్, ఆల్ఫా ప్లస్ నెంబర్ అంటే ఎలా ఉంటుంది? 12 డిజిట్స్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి, 12 డిజిట్స్ ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్
1 AB C, some 2 digits CD E, ఎన్ని డిజిట్స్ ఏంటండి 1 2 3 4 5 6 7 8 అండి. దెన్ నెక్స్ట్ 2 డిజిట్స్ సమ్ ఆల్ఫా. సో ఈ ఫార్మెట్లో ఉంటుందండి మనం మెడికేర్ ఐడి ఫార్మెట్ అనేది ఇంటర్వ్యూలో అడిగితే ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆల్ఫా అండ్ న్యూమరిక్ ఫార్మెట్ ఇట్స్ కంటైన్ 11 డిజిట్స్ అండి. వాట్ ఈస్ ద ఓల్డ్ ఫార్మెట్ అని ఏంటని అడిగితే అప్పుడు మీరు చెప్పాలి ఎస్ఎస్ఎన్ అలాంగ్ విత్ ఆల్ఫాబెటికల్ అని చెప్పేసి ఏదైనా సమ్ ఎస్ఎస్ఎన్ 9 డిజిట్స్ అండ్ లాస్ట్కు ఒక ఆల్ఫా నెంబర్ యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్ అంటే ఈ ఫార్మెట్ చెప్పాలి. ఓకేనా, ఇది మనకు మెడికేర్ ఫార్మెట్ అండి. ఓకే, నెక్స్ట్ సో ఓకే, సో మెడికేర్ని మనము ఏ పోర్టల్లో చెక్ చేస్తాం? ఎలిజిబిలిటీ. సమ్ టైమ్స్ ఏంటంటే మెడికేర్ క్లెయిమ్ రిజెక్ట్ అయింది అనుకోండి, మనము ఒక్కొక్క ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఒక్కొక్క ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక్కొక్క పోర్టల్స్ ఉంటాయండి. లైక్ హ్యాప్ తీసుకోండి, యూఎస్సి తీసుకోండి, మెడికేర్, మెడికేడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వీటన్నిటికీ ఏంటంటే ఒక పర్టికులర్ పోర్టల్ ఉంటుంది అనమాట. ఏ ఇన్సూరెన్స్కి దానికి సపరేట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అన్ని ఇన్సూరెన్స్కి కంబైన్డ్గా ఇంకో వెబ్సైట్ ఉంటుందండి. ఓకేనా, సో ఎస్పెషల్లీ ఈ మెడికేర్ పేషెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఐడెంటిఫై చేయడానికి, లేదా ఈ పేషెంట్ యాక్టివ్ ఉన్నాడా ఆర్ ఇన్యాక్టివ్ ఉన్నాడా అని వెరిఫై చేయడానికి ఓకే మనం యూజ్ చేసే వెబ్సైట్ ఏంటంటే రియల్ టైంలో సి స్నాప్ అండి. ఐడియా ఉందండి సి స్నాప్ అంటే ఎవరికైనా? ఇట్స్ ఎ వెబ్ పోర్టల్ అండి. ఓకేనా, వెబ్ పోర్టల్. ఓకే, సో ఎందుకు యూజ్ చేస్తారంటే టు చెక్ మెడికేర్ ఎలిజిబిలిటీ అండి. ఓకే, మెడికేర్ ఎలిజిబిలిటీ చెక్ చేయడానికి యూజ్ చేసే సైట్ ఏంటంటే సి స్నాప్. ఓకేనా, సో అఫ్ కోర్స్ మనకు చాలా ఉన్నాయండి, బట్ మెయిన్గా మనం యూజ్ చేసేటివి ఏంటంటే ఇవే. ఒకసారి మనం చూద్దాం ఇక్కడ మెడికేర్ ఎలిజిబిలిటీ చెక్. సారీ, ఓకే ఇందులో ఓపెన్ అవ్వట్లేదు లేండి, వేరే ఉంటాయి అది. ఓకే యా, ఓకే, సో సి స్నాప్ వెబ్ పోర్టల్స్లో వెళ్ళి చెక్ చేస్తాం. నెక్స్ట్ ఇది ఏంటంటే ఓన్లీ ఇండివిజువల్ అండి, ఓన్లీ మెడికేర్ ఎలిజిబిలిటీని మాత్రమే ఐడెంటిఫై చేస్తుంది. ఇందులో వేరే ఇన్సూరెన్స్ ఏది కూడా మనం ఐడెంటిఫై చేయలేము. నెక్స్ట్ అదర్ వెబ్సైట్స్ అండి. ఓకే, వేస్టార్ అండి. వేస్టార్ అంటే ఏంటంటే ఆల్ ఇన్సూరెన్సెస్ కండి, ఇది నాట్ ఓన్లీ సింగిల్ ఇన్సూరెన్స్ అండి, ఆల్ ఇన్సూరెన్సెస్ కండి. ఓకే, 1 సెకండ్ అండి, కాల్ వస్తుంది, 1 సెకండ్ అండి. ఓకే ఓకే, సో వేస్టార్ ఉంటాయి. బయట మనకు మార్కెట్లో డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయండి. అది వేస్టార్ అయి ఉండొచ్చు, అవైలిటీ అయి ఉండొచ్చు, ఆకానస్ అయి ఉండొచ్చు. మీకు దేంట్లో ఎక్స్పీరియన్స్ ఉందండి ఇంతకుముందు కల్పన? అవైలిటీ, నావినేట్, అవైలిటీ, నావినేట్, ఆకానస్, వేస్టార్. సో బయట మనకు డిఫరెంట్ దేంట్లో అవి ఇండివిజువల్ పోర్టల్స్ కదండి, వెబ్ పోర్టల్స్, ఇన్సూరెన్స్ పోర్టల్స్ కదండి. సో అవి ఇన్సూరెన్స్ పోర్టల్స్ అండి.
ఓకే. సో నార్మల్గా మన రియల్ టైంలో వచ్చేసి మనకు ఇవి ఉంటాయండి మనకు. సో ఇవి కంప్లీట్ మనకు మెడికేర్ యొక్క డీటెయిల్స్ అండి. ఇంటర్వ్యూలో ఏది అడిగినా కానీ మెడికేర్ ఎలిజిబిలిటీ అంటే ఇవి చెప్పాలి, మెడికేర్ నాట్ కవర్ సర్వీసెస్, మెడికేర్ ఫార్మేట్ ఇది, మెడికేర్ ఏ సైట్లో చెక్ చేస్తారు, మెడికేర్ అబౌట్ కంప్లీట్ మెడికేర్ ఇన్ఫర్మేషన్, దిస్ మచ్ ఎనఫ్. ఓకే. నెక్స్ట్ మెడికేడ్ అండి. సో ఎవరు చెప్పండి. నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ అన్ని కాపీ చేసుకుంటాను. చెప్పండి మెడికేడ్ అంటే ఏంటండి? పూర్ పీపుల్ బిలో లో పావర్టీ. ఫస్ట్ ఏంటంటే బిలో 65 years అని పెట్టేద్దాం ఒకటి. ఓకే, బిలో 65 years వాళ్ళండి, రైట్? ఎస్. నెక్స్ట్ విజిబిలిటీ ఉంటే ఏజ్ నాట్ రిక్వైర్డ్. ఫస్ట్ సెకండ్ థింగ్, ఇట్స్ ఎ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్. ఓకే, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్. ఇక్కడ ఇది ఏంటంటే మనకు ఫెడరల్ గవర్నమెంట్ స్కీమ్. ఫెడరల్ గవర్నమెంట్ స్కీమ్, ఇది స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ అండి. ఓకే, నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్, ఫెడరల్. ఎస్. నెక్స్ట్ బిలో పావర్టీ లైన్. వాట్ ఈస్ మీన్ బై బిలో పావర్టీ లైన్ అండి? బిలో పావర్టీ లైన్ అంటే ఏంటండి? సో అంటే పూర్ పీపుల్, రైట్? ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళందరూ ఈ మెడికేర్కి ఎలిజిబుల్. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇట్స్ క్లియర్ అండి. సో మనకు ఐడి ఫార్మేట్ నార్మల్గా 10 digits ఉంటుందండి ఇది. ఓకే, ఓన్లీ నెంబర్ ఫార్మేట్ ఉంటుందండి. ఓన్లీ నెంబర్ ఫార్మేట్ ఉంటుంది అండ్ 10 digits ఉంటుంది. నో ఇష్యూ. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు పర్సన్ అతనికి శాలరీని బేస్ చేసుకొని వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారు ఈ మెడికేడ్ అనేది, వానికి ఎంత పేమెంట్ వస్తుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ శాలరీ వచ్చేసి 5,000 ఉందండి. 5,000 బిలో ఉన్న వాళ్ళందరూ మెడికేర్కి ఎలిజిబుల్ అండి. ఓకే, మెడికేర్కి ఎలిజిబుల్. ఓకే, 5,000 బిలో ఉన్న వాళ్ళందరూ మెడికేర్కి ఎలిజిబుల్. ఇన్ సమ్ కేస్ ఇందులో ఎవరు ఎలిజిబుల్ అండి? ఇతను ఎలిజిబుల్, రైట్? ఈవెన్ వాట్ అబౌట్ దిస్ గాయ్ అండి? దిస్ గాయ్ ఎలిజిబుల్ ఆర్ నాట్ అండి? ఇన్ఎలిజిబులా? ఇతనికి 5,000 బిలో ఉన్నాడు కాబట్టి ఇతను మెడికేడ్కి ఎలిజిబుల్. ఓకే, యాజ్ పర్ గవర్నమెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఏంటంటే ఎవరైతే 5,000 శాలరీ బిలో ఉంటారో వాళ్ళు మెడికేడ్కి ఎలిజిబుల్ అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్. ఇతనికి ఏంటంటే 5,000 అబవ్ ఉంది శాలరీ, ఇతను ఎలిజిబుల్ అవుతాడా? నోనా? ఎస్, ఇతను కూడా ఎలిజిబుల్ అండి. ఎవరైనా చెప్తారా ఎందుకు ఎలిజిబుల్? మీరు ఎప్పుడైనా ఒక టర్మ్ విన్నారండి, ఎస్డిసి అని ఒక టర్మ్ విన్నారు ఎవరైనా? ఎనీవన్? ఎస్డిసి ఆర్ ఎస్ఓసి, ఈ టర్మ్ ఎక్కడైనా విన్నారా అండి? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి. వాట్ ఇట్ మీన్ బై ఎస్డిసి, వాట్ ఇట్ మీన్ బై ఎస్ఓసి. సో ఇవేంటంటే మెయిన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి. సబ్జెక్ట్ మీరు అఫ్కోర్స్ మీరు ఎస్ఎంఈ లెవెల్ వెళ్దాం అనుకున్నారు కాబట్టి చెప్తున్నాను. సో ఇంత డెప్త్ ఉంటుందండి నాలెడ్జ్ వాళ్ళు చెప్పే వాళ్ళ ఏంటంటే మనకు తెలియదు, మనకు తెలుసు. ఇప్పుడు నేను మీకు చెప్పాను అనుకోండి, ఇది ఇదేనా అండి అంటుంది. ఓకే, ఇది ఇంతేనా అండి, ఇది నాకు తెలుసు అంటారు, బట్ ఆ డెఫినేషన్స్ మీకు తెలియదండి. ఓకే, ఎస్డిసి అంటే ఏంటంటే సింప్లీ స్పెండ్ డౌన్ కాస్ట్ ఆర్ షేర్ ఆన్ కాస్ట్ అండి. షేర్ ఆన్ కాస్ట్ ఆర్ స్పెండ్ డౌన్ కాస్ట్ అండి. ఓకే, సో ఇదండి ఎస్డిసి అంటే స్పెండ్ డౌన్ కాస్ట్ ఆర్ షేర్ ఆన్ కాస్ట్. ఆర్ మీకు ఈ రెండు గుర్తురాలేవు అనుకోండి, సింప్లీ మెడికేడ్ స్పెండ్ డౌన్ అని చెప్పండి. ఐడియా వచ్చిందండి స్పెండ్ డౌన్ అంటే కొంచెం ఏమన్నా?
ఈ టర్మ్ విన్నట్టు ఉన్నారు మీరు ఎక్కడో, ఐ థింక్ ఇన్ ఇయర్స్ కెరీర్లో ఈ టర్మ్ విన్నట్టు ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ స్పెండ్ డౌన్. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ స్పెండ్ డౌన్. వాట్ ఈస్ స్పెండ్ డౌన్ అంటే డెఫినేషన్ ఏంటంటే, ఫస్ట్ డెఫినేషన్ రాద్దామండి. ఓకే, ఇఫ్ ఒకవేళ ఆ పర్సన్ ఎర్నింగ్, ఓకే, ఎర్నింగ్ totally spent on healthcare expenses, then he eligible for Medicaid spend down program. సో వాళ్ళ గురించి ఏంటంటే మెడికేడ్ అనేది ఏంటంటే స్పెండ్ డౌన్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చిందండి. సి ఒక పర్సన్కి 5,000 ఉన్నప్పుడు 5,000 శాలరీ ఇంక్లూడ్ ఫ్యామిలీ ఉంటుందండి ఇందులో. ఓకేనా, నాట్ ఓన్లీ సింగిల్ అండి, ఇంక్లూడ్ ఫ్యామిలీకి అనమాట. సో అక్కడ ఏంటంటే ఆ 5,000 శాలరీ ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కంప్లీట్గా స్పెండ్ చేశాడు అనుకోండి, సో ఈవెన్ వాడు మెడికేడ్ కంటే పూర్ పీపుల్ అవుతాడు అవ్వడండి. మెడికేడ్ కంటే పూర్ పీపుల్ అవుతాడు కదండి. 5,000కి 5,000 ఇంకా 100 రూపీస్ కలిపి 5,100 ఎక్స్పెన్సెస్ చేస్తున్నాడు. సో ఇప్పుడు మీరే చెప్పండి, మెడికేడ్ పర్సన్ బెటరా, మెడికేడ్ స్పెండ్ ఆన్ పర్సన్ బెటరా? మెడికేడ్ పర్సన్ బెటర్. ఆల్రెడీ మెడికేడ్ అంటేనే పూర్ పీపుల్, వీడు ఏంది వీనికి వచ్చే ఇన్కమ్ మొత్తం ఎక్స్పెండ్ చేస్తున్నాడు పాపం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ కేర్కి, డిఫరెంట్ సిచ్యువేషన్లో తను స్పెండ్ చేస్తున్నాడు. సో ఈవెన్ అలాంటి వాళ్ళ గురించి కూడా గవర్నమెంట్ అనేది ఏమి ఇంట్రడ్యూస్ చేసిందంటే స్పెండ్ డౌన్ అనమాట. ఓకే, సో ఇలా మళ్ళీ ఇప్పుడు ఒక పర్సన్కి మెడికేడ్ ఉన్నది, సో ఆ పర్సన్ మనం స్పెండ్ డౌన్ ఆప్షన్ ఉన్నది లేదు అని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎలా ఐడెంటిఫై చేయాలంటే మనము అవైలిటీ ఆర్ వేస్ట్ ఆర్ ఉంటుందండి మనకు. ఓకే, హౌ టు ఐడెంటిఫై Medicaid spend down. How to identify Medicaid spend down అంటే సింపుల్, గో టు ఇంటర్వ్యూ క్వశ్చన్ అనేది ప్రాసెస్ అడుగుతారు అనమాట. గో టు ఎలిజిబిలిటీ, ఓకే, పేషెంట్ ఎలిజిబిలిటీ సైట్, సెలెక్ట్ మెడికేడ్, దెన్ గో టు హెల్త్ బెనిఫిట్ కవరేజ్ అండి. హెల్త్ బెనిఫిట్ కవరేజ్ నెంబర్ ఎంత అండి కల్పన గారు? హెల్త్ బెనిఫిట్ కవరేజ్ నెంబర్ ఎంత అండి? నో ఐడియా అండి. అయ్యో మర్చిపోయారండి, గ్యాప్ వచ్చేసరి 30 అండి. ఓకే, సో హెల్త్ బెనిఫిట్ కవరేజ్ సో చూద్దాం, నేను కూడా చాలా రోజులు అయింది. జస్ట్ అండి 30 అండి. 1-C అంటే 30. వెయిట్, ఓకేనా. హెల్త్ బెనిఫిట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు మెడికేడ్ యాక్టివ్ వస్తుందండి. ఓకే, మెడికేడ్ అనేది మీరు సెర్చ్ చేసినాక మీకు యాక్టివ్ వస్తుంది. యాక్టివ్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే సెర్చ్ కంట్రోల్ F ప్రెస్ చేయాలి. ఎనీ సైట్లో కూడా ఇదే ప్రాసెస్ అండి. మీరు ఎనీ సైట్ వేస్టార్ తీసుకొని నావికాడ్ తీసుకొని ఎక్కడికైనా తీసుకోండి, సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కంట్రోల్ F ప్రెస్ చేసి దెన్ మనం అక్కడ స్పెండ్ డౌన్ అని టైప్ చేస్తే, ఒకవేళ అతనికి స్పెండ్ డౌన్ అని వచ్చింది అనుకోండి, నార్మల్ మెడికేడ్కి మీరు బిల్ చేసి నార్మల్ ఎంసీ అండ్ మెడికేడ్ అని టైప్ చేస్తారు, ఐడి ఎంటర్ చేస్తారు, కేసు ఆడిట్ చేస్తారు, రిలీజ్ చేసేస్తారు. బట్ ఎప్పుడైతే స్పెండ్ డౌన్ అని వచ్చిందో, సో అలాంటి టైంలో ఏంటంటే మనము అక్కడ మెన్షన్ చేయాలి. మీకు పిఎంఎస్ ప్రాక్టీస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఏంటంటే మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇలా స్పెండ్ డౌన్ వచ్చినప్పుడు ఈ ప్రొసీజర్ ఫాలో కావాలి. సో మనకు క్లయింట్ అనే మనం ఎవరి గైడ్ లైన్స్ బేస్ చేసుకొని వర్క్ చేస్తామంటే క్లయింట్ ఇన్స్ట్రక్షన్స్ అండి. ఓకే,
దాన్ని మనం ఏమంటామంటే ఎస్ఓపి అంటామండి. ఓకే, సోర్స్ ఆఫ్ పాయింట్ అంటామండి. ఓకే, సోర్స్ ఆఫ్ పాయింట్ అంటాము. ఆ ఎస్ఓపిని బేస్ చేసుకొని మనం వర్క్ చేస్తాం అన్నట్టు. సో ఆ ఎస్ఓపిలో వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఓకే, ఎప్పుడైతే మీకు ఎలిజిబిలిటీ స్పైట్లో స్పెండ్ డౌన్ వచ్చింది అనుకోండి, మీరు అక్కడ కమెంట్ పెట్టాలి అండ్ ఆ డేట్ ఆఫ్ సర్వీస్ పెట్టాలి. ఓకే, ఇది మనకు మెడికేర్లో స్పెండ్ డౌన్ అండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి స్పెండ్ డౌన్ అనేది. ఓకేనా, ఎలానే అడగొచ్చు అండి, ఎస్డిసి అడగొచ్చు, ఎస్ఓసి అడగొచ్చు, ఆర్ మెడికల్ స్పెండ్ డౌన్ ఏంటని కూడా అడగొచ్చు. బట్ మనం మాత్రం బీ ప్రిపేర్గా ఉండాలండి ఏది అడిగినా కూడా. ఓకే, సో ఇది మనకు మెడికేట్ సంబంధించిన డీటెయిల్స్ అండి. వన్ డౌట్ సంతోష్ గారు, యా, చెప్పు. ఇప్పుడు ఇక్కడ మెడికేడ్ అబౌవ్ 5,000 బిలో 5,000 పావర్టీ ఉన్న వాళ్ళు మెడికేడ్కి ఎలిజిబిలిటీ. అవును, అబౌవ్ 5,000 ఉండుకొని అబౌట్ 5,100 హెల్త్ రిలేటెడ్గా స్పెండ్ చేసే వాళ్ళు కూడా మెడికేడ్కి ఎలిజిబుల్ అన్న కదా. ఎస్ ఎస్. సో ఇప్పుడు మనము ఇది ఈ స్పెంట్ డౌన్ అనేది దేనికి అబోవ్ $5,000 బిలో $5,000? అబౌవ్ 5,000 అండి. అబోవ్ ఇది 5,000. ఓకే, దీనికండి అబోవ్ ఇదేమో మెడికేడ్ అన్నమాట. ఓన్లీ ఈ మెడికేడ్కి ఏం ఎలిజిబిలిటీ చెక్ చేయాల్సిన అవసరం లేదా? సేమ్ మెడికేడేనండి. ఇది మెడికేడ్ మొత్తం మెడికేడ్ ఆప్షన్స్ స్పెండ్ డౌన్ ఉందా లేదా అని ఓన్లీ అబోవ్ 5,000 మెడికేడ్ ఎలిజిబిలిటీ ఉన్న పర్సన్ మాత్రమే మనం చెక్ చేయాలి. మనకు అది ఎలా తెలుస్తుంది అంటే, మనకు పర్టికులర్ గా పేషెంట్ కి స్పెండ్ డౌన్ ఉందని తెలియదండి మనకు. ఓకే, మనం ఎలిజిబిలిటీ చెక్ చేస్తాం కదా. ఓకే, మన ఎర్రర్ ని రెడ్యూస్ చేయడానికి మనం ఏం చేయాలంటే, ఎప్పుడైనా సరే మనం మెడికేడ్ వచ్చినప్పుడు కంపల్సరీ స్పెండ్ డౌన్ పేషెంట్ కి ఉందా లేదా అని చెక్ చేయాలి. అది ఉండని ఉండకపోనివ్వండి, జస్ట్ 30 సెకండ్స్ అంతే మనకు. ఓకే, ఇప్పుడు మనం ఈ స్పెంట్ డౌన్ కాస్ట్ అన్నా, షేర్ ఆన్ కాస్ట్ అన్నా, మెడికేడ్ స్పెంట్ డౌన్ అంతా ఒకటే. అంతా ఒకటే అండి. డిఫరెంట్ ఒక్కొక్క ఆర్గనైజేషన్ అంతే, ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క టర్మినాలజీ యూజ్ చేస్తారండి. ఓకే, సేమ్ సిమిలర్ వర్డ్స్ అన్ని సేమ్ అండి. ఓకేనా, మీరు స్పెండ్ డౌన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ స్పెండ్ డౌన్ అని వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్. సో నాకు ఎవరైనా చెప్పండి, వాట్ ఈస్ మెడికేర్ అడ్వాంటేజ్ ప్లాన్స్ అంటే ఏంటండి? హెచ్ఎంఓ, పిపిఓ, హెల్త్ మెడికేర్ అడ్వాంటేజ్ అంటే ఇట్స్ పెద్ద కాన్సెప్ట్ అవుతుంది. టైం కొంచెమే ఉంది కాబట్టి, మెడికేర్ సప్లిమెంటరీ ప్లాన్స్ ఏంటి అండి? హెచ్ఎంఓ హెల్త్ మెయింటెనెన్స్ ఆర్గనైజేషన్, పిపిఓ ఫర్ వెయిట్ అండి, నేను మెడికేర్ అడ్వాంటేజ్ అడగట్లేదండి, సప్లిమెంటరీ ప్లాన్ అడుగుతున్నాను. ఏంటండి సప్లిమెంటరీ ప్లాన్స్? మెడికేర్ సప్లిమెంటరీ ప్లాన్, ఎనీ ఐడియా? దీనికే ఇంకొక నేమ్ కూడా ఉన్నదండి. సప్లిమెంటరీ ప్లాన్ అన్నా ఆర్ మెడిగ్యాప్ అన్నా సేమ్ అండి. సప్లిమెంటరీ ప్లాన్ అన్నా ఆర్ మెడిగ్యాప్ అన్నా సేమ్ అనమాట. సో ఎందుకంటే, సో మనకు తెలుసు మనకు మెడికేర్లో అన్ని సర్వీసెస్ కవర్ కావు. సో అందుకని ఏం చేస్తామంటే, ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ దగ్గరికి వెళ్తాం అన్నట్టు. సో అందరిలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ దగ్గరికి పోతే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోరు కదా. సో అలానే గవర్నమెంట్ ఏం థింక్ చేసిందంటే, ఈ మెడికేర్ అనేది ఏం చేసిందంటే, సమ్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తోటి డిస్కషన్ చేస్తుంది అనమాట. ఓకే, సో అందులో మనకు ఇది వేరే కాన్సెప్ట్ అండి. మెడికేర్ అడ్వాంటేజ్ అనేది ఇట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, ఇది సప్లిమెంటరీ అనేది ఏంటంటే డిఫరెంట్ కాన్సెప్ట్, రెండింటికి కంపారిజన్ చేయాలి. మీకు సింపుల్గా చెప్పాలంటే, మొబైల్ రీఛార్జ్ అండి. ఓకే, మీరు ఎంత పెట్టి రీఛార్జ్ చేపిస్తారండి మంత్లీ? 300. ఓకే, డైలీ ఎంత జీబీ వస్తుందండి ఇంటర్నెట్? 2 GB. 2 GB మీకు ఈవినింగ్ అయిపోయింది, మీరు ఇంట్లో నెట్ రావట్లేదు, సీరియల్ చూడాలి, మీరు ఏం చేస్తారండి మీ ఫోన్లో? అడిషనల్ ప్యాకేజ్ ఏమైనా ఉంటే మరీ చేసుకుంటాం. అడిషనల్ ప్యాకేజ్ ఉంటే యాడ్ చేసుకుంటారు. ఆ రోజుకి ఏమైనా ఉంటే. ఎస్, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ రీఛార్జ్ అనుకోండి. మెయిన్ రీఛార్జ్ మీరు ఎంత చెప్పారు? మీరు 300 చెప్పారు. ఓకే, తర్వాత ఏం చేశారు?
దాన్ని మనం బూస్టర్ ప్లాన్ అని కూడా అనొచ్చండి. అనొచ్చా? డాటా ప్యాక్ అని కూడా అనొచ్చు. షిట్ కామదహనం అంటండి. సడన్ గా గ్రూప్ లో పెట్టారు కామదహనం అని. ఓకే, స్టార్ట్ చేసిరా? కామదహనం స్టార్ట్ చేసి మెసేజ్ పెట్టారు. ఓకే ఓకే, బూస్టర్ ప్లాన్ ప్యాక్ అన్న ఎంత అండి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి మీరు ఒక 20 రూపీస్ రీఛార్జ్ చేపిస్తారు ఎగ్జాంపుల్. ఓకే, 20 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేపిస్తే మీకు వచ్చింది అనుకోండి. సో ఇక్కడ ఏంటంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ 300 రీఛార్జ్ 1 మంత్ వ్యాలిడిటీ ఉంటుంది ఇది. ఓకే, 1 మంత్ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత ఇది మెయిన్ రీఛార్జ్ వ్యాలిడిటీ లేకుండా మీరు 20 రీఛార్జ్ చేస్తే ఎందుకు లైట్ అయ్యి ఇది వర్క్ అవుతుందా వర్క్ అవ్వదండి? అవ్వచ్చు అండి. మెయిన్ రీఛార్జే ఉండదు కదండి. మెయిన్ రీఛార్జ్ లేదు మీకు ఇది ఎలా వర్క్ అవుతుందండి? ఫస్ట్ మెయిన్ రీఛార్జ్ చేసుకున్నాక చేసుకోమంటారు కదా. అవ్వదు కదా. అంటే మీరు ఏం చేస్తారు? సమ్ అడిషనల్ బెనిఫిట్స్ కోసం మీరు ఈ డాటా ప్యాక్ అనేది తీసుకున్నారు ఎమర్జెన్సీ పర్పస్కి. సో ఈ 300 మెయిన్ రీఛార్జ్ ఏమంటారు అంటే మెడికేర్ అంటారండి. ఈ డాటా ప్యాక్ ఏంటంటే దీన్ని మెడిగ్యాప్ అంటారండి. మెయిన్ రీఛార్జ్ ఏంటంటే మెడికేర్ అనమాట. ఇది అంటే ఎప్పుడైనా సరే దీని డెఫినేషన్ సింపుల్ ఏంటంటే వి పర్చేస్ మెడికేర్ పాలసీ ఫ్రమ్ ఎనీ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండి, ఎనీ ప్రైవేట్ ఇన్సూరెన్స్. ఓకే, మనం ఏ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ గురించి అయినా మనం పర్చేజ్ చేయొచ్చు అనమాట. ఓకే, పోయి జస్ట్ వాళ్ళతో డిస్కస్ చేసి సో మాకు ఇది ఉంది మాకు కాకపోతే ఇక్కడ కండిషన్ ఏంటంటే పేషెంట్కి కంపల్సరీ మెడికేర్ అనేది మ్యాండేటరీ అండి. మెడికేర్ ఉంటేనే ఈ మెడికేర్ పాలసీ తీసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా, వితౌట్ మెడికేర్ లేకుంటే మీకు ఇది పనిచేయదు. అదే సేమ్ 300 రీఛార్జ్ లేకుంటే ఇది పనిచేయదు. సేమ్ థింగ్ మెడికేర్ అనేది ఉండాలి. అండ్ మెడికేర్ మీకు రాయాలంటే మెడిగ్యాప్ ఈజ్ ఆల్వేస్ పే యాజ్ సెకండరీ ఇన్సూరెన్స్ అండి. ఇక్కడ మెడిగ్యాప్ అనేది ఆల్వేస్ సెకండరీ ఇన్సూరెన్స్. ప్రైమరీ ఇన్సూరెన్స్ ఏముంటుందండి? మెడికేర్. ఎస్, ప్రైమరీ ఆల్వేస్ సెక్షన్ ప్రైమరీ మెడికేర్. ఇలా ఉంటేనే మీకు పేమెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏంటి దీనివల్ల మెయిన్ యూస్ఫుల్ ఏంటంటే అందరు అనుకుంటారు మెడికేర్ ప్లాన్ తీసుకున్నాం కదా మాకు వేరే అంటే ఎస్ కవర్ అవుతుందండి. బట్ ఇదేం సప్లిమెంటరీ ప్లాన్ ఏంటంటే ఇట్ విల్ నాట్ కవర్ ఎనీ కోపే. సో ఈ కోపే కో ఇన్సూరెన్స్ కవర్ చెప్తామండి. కోపే కో ఇన్సూరెన్స్ అండ్ డిడక్టబుల్. ఇది ఏం హెల్ప్ చేస్తుందంటే ఆ పర్సన్కి ఏదైనా అడిషనల్గా కవర్ కాని సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో మెడికేర్లో కొన్ని సర్వీసెస్ కవర్ కావు కదా, అలాంటి వాటిని కవర్ చేయడానికి ఈ సప్లిమెంటరీ ప్లాన్ అనేది తీసుకుంటారండి. ఓకేనా, సేమ్ మెడికేర్ అడ్వాంటేజ్ ప్లాన్ కూడా సేమేనండి, బట్ స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఇట్ విల్ నాట్ పే ఎనీ కోపే కో ఇన్సూరెన్స్ డిడక్టబుల్ ఏం పే చేయదు. బట్ మెడికేర్ అడ్వాంటేజ్ లో అది పేమెంట్ చేస్తుంది అనమాట. ఓకే, మనకు మెయిన్ ఇంపార్టెంట్ మెడికేర్ ప్లాన్స్ ఏంటంటే ఏఏఆర్పి అండి. ఓకే, బీసీబీఎస్, మ్యూచువల్ ఒమాహా. సో ఇవేంటంటే మనకు మెయిన్ అండి రెగ్యులర్గా యూజ్ చేసేటివి ఏంటంటే ఇవేనండి. మ్యాక్స్ టు మ్యాక్స్ యూజ్ చేసే సప్లిమెంటరీ ప్లాన్స్ ఏంటంటే రియల్ టైంలో ఇవేనండి. ఓకే, క్లియర్ అండి? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉందండి ఇప్పుడు చెప్పిన దాంట్లో? సునీల్, వెంకట్, అదియత్, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి?
క్లియర్ అండి? No, sir. No, it's clear. యా ఓకే. సో టుడే తోటి డెమో క్లాసెస్ అయిపోతాయండి. ఓకేనా? సో ఒకవేళ మీకు ఫీ ఇన్ఫర్మేషన్ అలాంటిది కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి. మెడికేడ్ సప్లిమెంటరీ ప్లాన్స్ 4 అండి. 4 సంతోష్ గారు. ఆర్ప్, బీసీపీఎస్, మెడిగ్యాప్, మ్యూచువల్ ఓన్. 4 అని కాదండి, 1000 అబవ్ ఉన్నాయండి. బట్ మెయిన్ యూజ్ చేసేది రియల్ టైంలో ఓకే. ఎక్కువ మంది యూజ్ చేసేటివి ఏంటంటే బెస్ట్ మోర్ బెనిఫిట్స్ ఇచ్చేటివి ఏంటంటే ఇవేనండి. ఓకే. ఓకేనా? సిగ్నా 1 ఉంటాయండి. సో మెయిన్గా అంటున్నాను నేను. మనకి సింపుల్గా చెప్పాలంటే మనకు 1 lakh ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి ప్రైవేట్, 1 lakh సప్లిమెంటరీ ప్లాన్ని ప్రొవైడ్ చేస్తుందండి. ఓకే. ఓకే. నేను చెప్పాను కదా, ఎనీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్. బట్ అన్ని కంపెనీస్ ఒకటే బెనిఫిట్ ఇయ్యారండి. ఇప్పుడు జియో ఒక బెనిఫిట్ ఇస్తుంది, ఎయిర్టెల్ ఒక బెనిఫిట్స్ ఇస్తాయి. సో అందరూ జియోకి వెళ్ళిపోతున్నారు. సో ఇవి ఏంటంటే జియో కేటగిరీ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్ లో సప్లిమెంటరీ ప్లాన్స్ చెప్పండి అంటే కొన్ని చెప్పాలి. ఎగ్జాంపుల్ చెప్పండి అంటే ఆర్క్, బీసీబీఎస్, మ్యూచువల్ ఓమాహా, సిగ్నా. ఎస్. ఒకసారి మనం చెక్ చేద్దాం. ఒకసారి మీరు అన్నట్టు చూద్దాం. మనకు కూడా ఏదైనా సరే మనకు ఒక్కొక్కసారి రాంగ్ కావచ్చు. సో బెస్ట్ మెడికేర్ సప్లిమెంటరీ ప్లాన్, ఇక్కడ ఏమొచ్చిందండి చూద్దాం ఒకసారి. హ్యూమాన్ వచ్చింది, సిగ్మా, మ్యూచువల్ ఓమాహా వచ్చింది చూడండి, ఆర్ప్. ఓకే, ఇవి గవర్నమెంట్. ఓకే, ఆర్ప్. ఓకే, 99% ఇవే వస్తాయండి. ఇది ఒకటి వస్తుంది, మ్యూచువల్ ఓమాహా. ఆల్మోస్ట్ ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇచ్చారు చూడండి. బెస్ట్ యాప్, కవరేజ్ పర్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్, బెస్ట్ ఆన్లైన్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ కస్టమర్ సర్వీస్, బెస్ట్ ఎడ్యుకేషనల్ రిసోర్స్, లోయెస్ట్ ప్రీమియమ్స్. ఓకే, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇచ్చారు చూడండి ఇక్కడ ప్లాన్స్. ఓకే, సో ఇవి ఎలా ఉంటాయి అంటే మనకు ప్లాన్ జీ ఫ్రమ్ ఏఆర్పి హోటల్ రికమెండెడ్ యాజ్ పే ఇట్ ఫర్ నియర్లీ. ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ చూసారా మీరు? సో మనకి ఎలా ఉంటాయి అంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ ఎఫ్, ప్లాన్ కే. సో మోస్ట్ ఆఫ్ యూజర్స్ ప్రిఫర్ చేసేది ఇదేనండి. అందుకే ఏఆర్పి ఫస్ట్ చెప్పాను అనమాట. సో ప్లాన్ జీ ఫ్రమ్ ఆర్ప్, ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి రికమెండెడ్ యాజ్ ఇట్ పే ఫర్ నియర్లీ ఆల్ హెల్త్ కేర్ కాస్ట్ అండి, నాట్ కవర్డ్ బై మెడికేర్. అర్థమైందండి? సో ఇదండి మనం. సో మెయిన్ వచ్చేసి మనకు ఎక్కువ రియల్ టైం యూజ్ చేసేది వచ్చేసి మనకు ఇదండి. ఓకే, అందుకే చెప్పాను. ఓకేనా? ఓకే. యా ఓకే అండి. సో టుమారో క్లాస్ ఉండకపోవచ్చు అండి, ఫెస్టివల్ కదా. ఓకే, సాటర్డే నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకేనా? సో టైమింగ్స్ వచ్చేసి 8 PM అండి. రెగ్యులర్ టైమింగ్స్ 8 PM ఉంటుంది. ఓకేనా? సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు సాటర్డే రోజు మీకు క్లాస్ స్టార్ట్ అయ్యి 1 hour బిఫోర్ నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? ఓకే. యా. సో దిస్ నా ఫోన్ నెంబర్ అండి. సో ఫీ స్ట్రక్చర్ ఆన్లైన్లో చెప్పడానికి ఉండదండి. సో కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. వీ విల్ డిస్కస్ టుమారో అండి. టుమారో కాదండి, సాటర్డే అండి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. ఇది వీడియో రికార్డ్ పెడతారు కదా? యా, వీడియో రికార్డ్ ఆల్రెడీ మీకు క్లాస్ ఎండ్ అయిపోగానే మీకు వెంబడే వచ్చేస్తుందండి. ఇంకా మీకు ఆల్రెడీ క్లాస్ రికార్డ్ అవుతుంది కదా. సో ఎప్పుడైతే ఎండ్ చేస్తాను మీరు చార్ట్లోకి వెళ్ళారనుకోండి, మీకు నిన్నటి వీడియో కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుందండి. ఓకేనా? ఓకే. సో ఎలా ఉంటుందంటే ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ షేర్ చేసిన తర్వాత లింక్ అనేది చేంజ్ అవుతుందండి. ఓకేనా? సో అప్పుడు మేము న్యూ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం అండి. ఓకే. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.